నేటి ముఖ్యాంశాలు. శోభాయమానంగా తాండూరు పురవీధుల్లో సాయిబాబా ఊరేగింపు. తాండూరు వీరశైవ సమాజం నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ప్రభుత్వం ముదిరాజుల కోసం ప్రత్యేక పథకం కేటాయించాలి, ముదిరాజ్ నాయకుల డిమాండ్. తాండూర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా మహమ్మద్ జాహూర్ ఎన్నిక ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ముందు తమ పిల్లల కోసం తల్లిదండ్రుల ఆరాటం. తాండూర్ మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్ బదిలీ, నూతన కమిషనర్గా షఫీవుల్లా. జీవనిలో న్యాయ విజ్ఞాన సదస్సు పాల్గొన్న న్యాయమూర్తి శివలీల. మా జీవితం కార్యకర్తలకే అంకితం, జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న యాగం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. ఎమ్మెల్యే నిర్వహించే యాగం చాలా గొప్పది, తాండూరు నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. అర్చకులు వి వెంకటమూర్తి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురు పౌర్ణమి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు తాండూరు పట్టణ పురవీధుల్లో శ్రీ సాయిబాబా వారి ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. కోకట్ రోడ్డులో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం నుండి బస్ స్టేషన్ ముందు నుండి ఇందిరా చౌక్ మీదుగా మర్రిచెట్టు కూడలి ప్రాంతం నుండి గాంధీ చౌక్, మార్వడి బజార్, కాళికాదేవి దేవాలయం, తిరిగి సాయిబాబా దేవాలయానికి ఊరేగింపు ఆట పాటలు, బాజా భజంతీలు, కీర్తనలతో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా భక్తులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పిల్లలు చేసిన భజన కార్యక్రమం, ఆటపాటలు అందరినీ ఆకట్టుకుంది. బాబా వారి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా సోమవారం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ, సాయిబాబా భజన మండలి సభ్యులు తెలిపారు. ఉదయం మేలుకొల్పు, సామూహిక పుష్పాభిషేకం, మధ్యాహ్న హారతి, అన్నదానం, సాయంత్రం హారతి, రాత్రి పల్లకీ సేవ తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణంలోని వీరశైవ కళ్యాణ మంటపంలో ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన కార్య పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా ఆర్ బస్వరాజ్ మరియు వారి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరశైవ సమాజం అభివృద్ధికి తమ వంతు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్, వీరశైవ సమాజం నాయకులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
ఎన్నుకోబడినాను. నేను సమాజమునకు తన మనపూర్వకంగా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేయగలనియు సమాజమునకు చెందిన స్థిరాస్తులను కాపాడుననియు సమాజమునకు చెందిన అంశములను రహస్యముగా ఉంచుననియు సమాజ నియమాలకు కట్టుబడి ఉంచుననియు వీరశైవ మతోద్ధారణకు పాటుపడుతున్ననియు శ్రీ జగజ్యోతి బసవేశ్వర సాక్షిగా మరియు నా మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. పీఠాధిపతి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీరశైవ కుటుంబం సంబంధించిన ఇంట్లోనే మరి వాళ్ళు బస చేస్తున్నారు. అక్కడ కూడా చాలా మంది వీరశైవులు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ వచ్చి తాండూరు వెళ్ళగారని చెప్పి మరి అక్కడ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మన తాండూరు సమాజాన్ని ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంతో కొనియాడుతున్నారు. ఈరోజు తాండూరు సమాజం చేస్తున్న సేవలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమాజాలతో పోలిస్తే మరి తాండూరు సమాజంలో ఉన్న ఐక్యత, వాళ్ళందరూ కలిసి ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి అక్కడ సంగారెడ్డిలో కూడా మన తాండూరు సమాజం గురించి మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది. మరి అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో కూడా మరి ఏళ్ళ నుంచి ఈరోజు మీ సమాజం అందిస్తున్న సేవలు ఎనలేవి. నిరుపేద కుటుంబాలకు, నిరుపేద ప్రజలకు తాండూరులో ఎంతో సేవ చేసిన సమాజం మీ సమాజం. అంతేకాకుండా మరి కరోనా సమయంలో కావచ్చు, ఇతర ఎటువంటి ఇబ్బందికర సమయాల్లో కూడా మీ సమాజం చాలా యాక్టివ్గా ఉండి, మీ మెయిన్ సమాజం కావచ్చు, మహిళా మండలి కావచ్చు, యువతలు కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి తాండూరుకు ప్రతి ఒక్కసారి కూడా మీ అండదండలు ఉండడం చాలా సంతోషకరమైన విషయం. మరి అదేవిధంగా ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో కూడా మరి సమాజం తెచ్చుకున్న పేరుని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండి తాండూరు నిరుపేద ప్రజలకు అవసరమైన పనులను మీరు చేపట్టాలి. సమాజ సేవలో నెంబర్ 1 సమాజంగా మీరు పేరు తెచ్చుకోవాలి అని చెప్పి నేను మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మనకు మెడికల్ కాలేజ్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అయితే మెడికల్ కాలేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో అందరికీ కూడా ఇవ్వాలని ఆయన చెప్పడంతో మనకు వికారాబాద్ హెడ్ క్వార్టర్లో మనకి మెడికల్ కాలేజ్ వస్తాం. కానీ తాండూరు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తాండూరు హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉండడం, రాష్ట్రంలోనే అధ్వానమైన హాస్పిటల్గా పేరున్న మన తాండూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని ఈరోజు మీరు చూసినట్టయితే మరి రాష్ట్రంలోనే నెంబర్ 1 హాస్పిటల్గా మనం తీర్చిదిద్దుకోగలిగాం. దీనికి కాయాకల్ప అవార్డు గత 2 సంవత్సరాలుగా మన తాండూరు హాస్పిటల్కి తెచ్చుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా మరి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కూడా 150 పడకలతో మరి ఎప్పుడో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడో చేసిన శంకుస్థాపన అది మూలకు పడేసి ఉంటే మరి దాన్ని కూడా తెచ్చుకోగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా మరి మనము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా మేము స్వయంగా తెచ్చి వాళ్ళకి ఇవ్వడము, మరి కరోనా సేవల్లో మరి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి సేవలు అందించడము. మీరు ఏదైతే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆలోచనతో మరి మెడికల్ కాలేజ్ ఉండే ఇంకా సేవలు మనం ఇవ్వగలుగుతామని చెప్పి మీ ఆలోచనను తప్పకుండా మేము కూడా కృషి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా మీ సమాజానికి కావాల్సినవన్నీ కూడా మరి ఈ దాంట్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మరి వాళ్ళు ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి అని చెప్పి కొట్లాడుతూ ఉంటారు. మరి రుద్రభూమిలో కూడా మరి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అక్కడ రోడ్డు ఇబ్బందులు ఉంటుంది, ఆ రోడ్డు కావాల్సినవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా మన భద్రేశ్వర్ జాతర మరి రాష్ట్రంలోనే ఒక పెద్ద జాతర, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాతరలోని మరి ఆ జాతర ఇబ్బందిగా ఉంది. మరి ఆ తీర్చుకుంటడంలో ఇబ్బంది ఉందన్నప్పుడు మరి ఆ సమయంలో నిధులు లేకపోయినా ఏదో చేసి మరి అక్కడ బ్రహ్మాండంగా మనము బీటీ రోడ్డు, సీసీ రోడ్డు వేసుకొని
మన భద్రేశ్వర జాతరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే రోడ్ అడుగుతా ఉన్నారో మరి మన చించోలి రోడ్ నుంచి ఈ ఫంక్షన్ హాల్ వరకు సిసి రోడ్ కావాలి, బీటీ రోడ్ కావాలని చెప్పేసి ఏదైతే అడుగుతా ఉన్నారో దాన్ని కూడా ఇదే సభావేదికగా మంజూరు చేస్తా ఉన్నారని చెప్పి నేను సభాత్మకంగా తెలియజేస్తూ మరి త్వరలోనే ఆ పనులను కూడా ప్రారంభిస్తాం. తాండూరు పట్టణంలో మరి అన్ని వార్డులకు కూడా ₹1 కోట్ల నిధులనిచ్చి ఈ రోజు తాండూరు పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించడంలో మేము నిబద్ధులైనాం. తప్పకుండా రానున్న 2-3 నెలల్లో ఈ పనులను కూడా పూర్తయి తాండూరు పట్టణం వచ్చి ఆ యాగంలో పాల్పంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యాగ కార్యక్రమానికి మరి ఎంతో మంది జగద్గురువులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక వక్తలు, ప్రవచనకారులు చాలా మంది వస్తా ఉన్నారు. మరి మీరు వాళ్ళ పుణ్య దర్శనము, అదేవిధంగా వారి దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదం కూడా పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మన శ్రీశైలం పీఠాధిపతి గారు కావచ్చు, కాశీ పీఠాధిపతి గారు కావచ్చు, ఉజ్జయిని పీఠాధిపతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమయం ఇచ్చినారు. వాళ్ళందరూ వస్తా ఉన్నారు. మీరందరూ తప్పకుండా ఈ దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. మీరందరూ తప్పకుండా రావాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈరోజు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు మరి ఆర్ బసవరాజన్న గారు, లింగధర్ రెడ్డి గారు, మరి హానరబుల్ ప్రెసిడెంట్ మన వాలి శాంత్ కుమార్ గారు కావచ్చు, భద్రన్న గారు కావచ్చు, సంపత్ గారు కావచ్చు, శ్రవణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, కంగ్రాచులేషన్ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా తాండూరు చూసినట్టయితే మంత్రిగా ఉన్నప్పుడు కూడా 3,000 కోట్లతోటి చక్కగా తాండూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు తెచ్చినటువంటి నిధులే ఇవాళ ఎక్కడ చూసినా కూడా సీసీలో ఏదైతే పనులు జరుగుతున్నాయో తాండూరు పట్టణంలో అవన్నీ కూడా అప్పుడు వచ్చినటువంటి నిధులే చక్కగా చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా కొడంగల్ నుంచి కూడా మరి ఏదైతే కర్ణాటక బార్డర్లో అయితే రోడ్డు వేయడం పనులు జరుగుతున్నాయో అప్పుడు ఉన్నటువంటి గడ్కరీ గారు మరి ఎందుకంటే మన రోడ్ల మంత్రి ఉన్నప్పుడు మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఉన్నప్పుడు అక్కడ లెటర్ పెట్టడంతో కూడా చక్కగా కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా ఇప్పుడు చక్కగా కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా గంగాధర మన కూడా మరి 1800 కోట్లతో కూడా అది కూడా చక్కగా కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అప్పట్లో గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు సహకరించడంతో 2 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్ గారు లెటర్ కావాలని కూడా వాళ్ళ లెటర్ తీసుకుపోయి మరి ఇవ్వడంతో చక్కగా మన ప్రాంతాలు కూడా రోడ్లు రావడం కూడా జరుగుతుంది. మరి ఆ నిధులు ఇంకా 2 సంవత్సరాల వరకు ఆ నిధులే కూడా మరి ఖర్చు పెట్టే విధంగా ఇంకా నిధులు ఉన్నాయి. తప్పకుండా ఈ వెనుక ఉన్నటువంటి ప్రాంతం ఇది కర్ణాటక బాధినటువంటి ప్రాంతంలో మరి విద్యాపరంగా కానీ మరి ఇప్పటివరకు మెడికల్ కాలేజ్ అడిగినారు. అప్పుడు కేసీఆర్ గారు కూడా మా ఎలక్షన్ వచ్చినప్పుడు మెడికల్ కాలేజ్ ఇస్తాను ఆపించినారు. కానీ జిల్లాలో మంచి మెడికల్ కాలేజ్ అన్నప్పుడు అది వికారాలు పోయింది. కాబట్టి మీ అందరి కోరిక మీద కూడా నేను కౌన్సిలర్గా తాండూరు మెడికల్ కాలేజ్ కావాలని అడిగినాం. మరి మేమందరం కూడా మళ్ళొకసారి ముఖ్యమంత్రి ఆఫీస్ తీసుకుపోయి ఇక్కడ పెద్ద హాస్పిటల్స్ 2 ఉన్నాయి. మరి అవి 2 కూడా మరి ఎప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఈ హాస్పిటల్స్ శాంక్షన్ జరిగింది. మరి ఇంకొక పెద్ద ఎత్తున హాస్పిటల్ రావడం జరిగింది. తప్పకుండా ఇంత పెద్ద హాస్పిటల్ ఉన్నప్పుడు ఇక్కడ మెడికల్ కాలేజ్ అవసరం. కాబట్టి నామం కూడా తప్పకుండా ప్రయత్నం చేసి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి మీ అందరూ కూడా తెలుసు రూల్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నామం కూడా తప్పకుండా మెడికల్ కాలేజ్ విషయం కూడా సహకరిస్తారని చెప్పుకుంటూ మీ సమాజం వాళ్ళు మరి నిజంగా కూడా మీకు చెత్త చెప్పిన కూడా తక్కువనే. మరి ఏ కార్యక్రమంలో కూడా పేదలకు నాకు తెలిసినంత వరకు ఈ సమాజంలో ఉన్నంత మరి ఆస్తులు ఎక్కడ కూడా లేవు. ఆ రోజు మరి సునీత సంపత్ గారు చేరినప్పుడు ఒకే మాట చెప్పినారు, వీళ్ళందరూ కూడా మరి పెద్ద ఎత్తున వీళ్ళకు ఆస్తులు ఉన్నాయి. మరి షాపులు కట్టుకోవాలంటే కూడా నేను దగ్గర ఉన్న అందరినీ పిలిపించేదా షాపులు కట్టుకుంటే ఎవరు ఇబ్బంది పెట్టదని చెప్పి చాలా చక్కగా మరి షాపులు కట్టుకోవడం జరిగింది. రెవెన్యూ కూడా ఈ సమాజానికి చాలా బాగా రెవెన్యూ వస్తున్నది. ఆ రెవెన్యూ ద్వారా కూడా పెద్దలు మీ సమాజ పెద్దలందరూ కూడా పేదలకు ఉపయోగపడే విధంగా మీరు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి, డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా మరి మీరు ఆ డెవలప్మెంట్ లో ముందుండాలి. మరి మా వంతు సహకారం. ఎందుకంటే మహిళలు లేరు అని చెప్పేసి అది ఈ రోజు కాదు, ఇప్పటి కూడా చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఇక్కడ మహిళలకు రిజర్వేషన్
బీసీలకు రిజర్వేషన్ లేవు. కానీ మహాత్మా బసవేశ్వరుడు అనుభవ మండపం అని 12వ శతాబ్దంలో స్థాపించినటువంటి అనుభవ మండపంలో ఆ రోజే మహిళలకు కింది వర్గాలకు ఉన్నటువంటి నిమ్మ జాతులందరూ కూడా ఆ రోజు అవకాశం ఇచ్చి వారి సమస్యలన్నిటిగా పరిష్కారం ఇచ్చేందుకు ఒక వేదికని 12వ శతాబ్దంలోనే ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఆచరణలోనే మనం నడుస్తున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహాత్మా బసవేశ్వరుడు జయంతి కార్యక్రమం విచ్చేసిన 2015 రవీంద్ర భారత్లో విచ్చేసిన సందర్భంలో ఆ రోజు మన రాష్ట్ర సంఘం వాళ్ళు కోరిన కోరికలన్నిటి కూడా నెరవేర్చారు. ఇంతకుముందు రాజగౌడ్ గారు చెప్పినట్టు మహాత్మా బసవేశ్వర్ స్టాచ్యూ వీరశైవ సమాజ మహిళా సోదరిమణులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం ఎన్నికల్లో మాకు కూడా స్థానం కల్పించాలని చెప్పేసి జొల్లు రోహిణి గారు ఎంతో పోట్లాడడం జరిగింది. ఒక్కసారి జొల్లు రోహిణి గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి మహిళలు ముందుకు వచ్చి అన్నింటిలో సాధించాలి, అన్నింటిలో అన్ని రకాలు ఉందని చెప్పేసి తెలియజేస్తూ మహిళా సోదరిమణులు కూడా మీ అందరూ కూడా ఎవరైతే ఏ విధంగా కావాలి అని కోరుకుంటున్నారో మనమందరం కలిసి కూడా రోహిణి గారికి కూడా సపోర్ట్గా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ సహాయ సహకారం అర్పించుకుంటూ సూచనలు పాటిస్తూ అన్ని విషయాల్లో ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే వీరశైవ సమాజం అభివృద్ధి గురించి మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ మంత్రివర్యులు మరియు శాసనసభ్యులు ప్రతి ఒక్కరు కూడా వీరశైవ సమాజ అభివృద్ధికి వారి యొక్క సహకారం అందించినందుకు వారి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్టు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎప్పటికీ మీ సహకారం మాకు ఉండేది సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువల్ రోడ్డు నుంచి సమాజం ఫంక్షన్ వరకు రోడ్డు అవసరం చాలా ఉంది. అయితే స్పెషల్ డెవలప్మెంట్ భారీగా నిధులు వచ్చినాయి కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమం తొందరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ డబుల్ బెడ్ విషయంలో రాజగౌడ్ గారు కూడా చెప్పారు. డబుల్ బెడ్ విషయంలో వీరశైవ లోపల చాలా మంది పేదలు అంటే వాళ్ళు పూర్తి ఎదురు క్యాండిడేట్, వాళ్ళకు గృహం అవసరం కాబట్టి దాని విషయంలో కొద్దిగా మీరు ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కేర్ తీసుకుంటే ఆ పని కూడా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్య విషయంలో కూడా మేము ఒక సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పేద విద్యార్థులు ఎవరున్నా కానీ మేము ఆల్రెడీ కొత్త కమిటీ ఏమైతే నిర్ణయం తీసుకున్నామో పేద విద్యార్థులకు ముందు చదువులు తీసుకుపోయే విధంగా వీరశైవ రాష్ట్ర సంఘంతో కలుపుకుంటూ వారికి సహకారాలు పూర్తిగా అందిస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క అన్ని కుల సంఘాలు కలుపుకొని స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా తీసుకున్నా కానీ మేము ముందుండి మా సమాజంలో ముందుండి అన్ని కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పూర్తి సహకారం ప్రతి ఒక్కరికి మా సంఘం తరఫున ఉంటుంది. మరియు అందరి నాయకుల సహకారం కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభ
కంచి భద్రప్ప గారికి కూడా మహేందర్ రెడ్డి గారు, ఆపడం సంపత్ గారికి కూడా రవీందర్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, వాణి శ్రావణ్ గారికి రోహిత్ రెడ్డి గారు సమావేశం, ఢిల్లీ చంద్రశేఖర్ గారికి కూడా రోహిత్ రెడ్డి గారు, కుమార్ గారికి కూడా రోహిత్, తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జిపిఆర్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి రోటం భూపతి, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ ముదిరాజ్ కుల సంఘానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తున్న ప్రభుత్వ పథకాల మాదిరిగా ముదిరాజ్ కులానికి కూడా ప్రభుత్వ పథకాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న ముదిరాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో 20 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ సంఘం నాయకులు చొప్పరి శంకర్, హనుమంతు, శ్రీనివాస్, ఉత్తమ్ చంద్, జిల్లా యోజన విభాగం అధ్యక్షులు లొంక నరసింహులు, జిల్లా నేతలు చంద్రశేఖర్, జర్నప్ప, అంబరీష్, ఆనంద్, నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు రాజ్ కుమార్, తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికుమార్, అధ్యక్షులు రాములు, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సార్ కౌశిక్ రెడ్డి లోపల నా రౌడీ నా కొడుకు ఎమ్మెల్సీ ఉండడానికి వీల్లేదు. అక్కడ ఎమ్మెల్సీ అంటే వేదాలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. కానీ ఈ మెదవ నా కొడుకు అనుకుంటున్నారు కాబట్టి ఇలాంటి మెదవుని అతని మీద ఇమ్మీడియట్ గా మీరు నాన్ వేదం వారెంట్ ఇమ్మీడియట్ గా అతన్ని అతన్ని మన కేసు చేసి కిడ్నాప్ చేసి లోపల చేస్తారా, లేకుంటే మేము చంపేస్తామని డైరెక్ట్ డీజీపీ గారు చెప్పడం జరిగింది చెప్తున్నాను నేను. మీరు అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తామని బతుకుతారు, లేకుండా బతకనివ్వము. ఎందుకంటే ఎవరు కూడా భవిష్యత్తులో ముందాలు పేరు చెప్పుకొని మాతో మంచిగుంటే ప్రారంభిస్తాం, మాతో గొడవ పెడితే ప్రాణాలు తీస్తామని హెచ్చరిక చేసుకోవాలని సభాముఖంగా వచ్చే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు మనం పెద్దలు చాలా మంది మాట్లాడారు. మనకి ఎంత ఓపిక అంటే ఎవరికి ఇచ్చినా కానీ ఫోన్ చేయని అంటాం, అది మన రక్తంలో ఉంది. ప్రతి ఒక్కరు మంచివాడు అంటాం, ప్రతి ఒక్కరితో మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఇక ముందు నీతి నిజాయితీ న్యాయం ధర్మంతే తెలుగుగా ఉంటుంది ఉండాల్సిందని మనం చెప్తా ఉన్నాను. నీతి నిజాయితీ పక్కన పెడతాం, న్యాయం ధర్మం పక్కన పెడతాం. మనల్ని అడ్డొచ్చినా ఏ నా కొడుకైనా కానీ ఎవరైనా కానీ గతంలో ఇంతవరకు కూడా వేరే వాళ్ళు ఎమ్మెల్యే చేయడానికి, ఎంపీ చేయడానికి ప్రాణాలు ఇచ్చాము. కానీ ఇక ముందు ఆ పని మన వాళ్ళు చేద్దామని మనం చెప్తున్నాను. ఎవరైనా మనకు అడ్డొచ్చినా
ఎవరైనా కానీ మన ఎదురు తిరిగినా మన రాజకీయంగా అక్కడపక్కన ప్రయత్నం చేస్తే మన తల్లి పెద్దమ్మ తల్లి ఉంది. ఆ పెద్దమ్మ తల్లి కోరుకుంటా ఉంది, దయచేసి ఓ ముద్రాజ్ బంధువులారా తెలుగులారా నాకు పెద్దమ్మ తల్లి గుడి ప్రతి ఊళ్ళో ఉంటుంది. ఆ గుడికి మీరు ముగజీవులని ఎవరిని మేకలు కోసి నాకు భరిస్తున్నారే వీళ్ళని వద్దు, ఏ నా కొడుకు నీకు అన్యాయం చేశాడో వాళ్ళని చెప్తా ఉంది. అక్కడికి నా కొడుకు తింటామా, మన ముగజీవులను మేకలు కోడిస్తామా? ఆ మేకలు కోడి పోస్తాము, మందు తాగుతున్నాము, మత్తులు పడుకుంటాము, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఆధారం అవుతుంది, ఇదే మందు తాగుతుంది. ఇక ముందు మీరు మందు తాగొద్దు, మీక ముందు మీరు రక్తం తాగాల్సిన అవసరం ఉంది. ఏ నా కొడుకైనా మన జోలికి వస్తే ఆ రక్తంతో ఆ పెద్దమ్మకి అక్కడ భరించి అక్కడ ఆ వరకు వచ్చేస్తున్నా ఆ తల్లి కోరుకుంటుంది, నేను కాదు ఆ పెద్దమ్మ తల్లి కోరుకుంటుంది. ఈ సంఘాలు ఈ గుడిని మాకొద్దు, మా పిల్లలు చదువు లేకుండా విద్య లేకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, మరి ఉండడానికి ఇల్లు లేదు, ఏమాత్రం కూడా మీరు మాకు ఎలాంటి సహకారాలు చేయలేదు. మాకు ఇప్పుడు కావాల్సింది అలాంటి మనము మన హక్కులు సాధించుకోవాలని మనలో గెలిపించుకోవాలి. మరి ఈ రోజు ఏమవుతుందో మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర సమితి కానీ టీఆర్ఎస్ వారికి కానీ చెప్పడం ఏమంటే బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా ఏ పార్టీ అయితే మమ్మల్ని విస్మరిస్తుందో మాకు సరైన ఇది ఇవాళ మా ప్రాతినిధ్యంలో అలాంటి పార్టీని మేము ఉత్సాహితం చేస్తామని చెప్పి నిర్లక్ష్యాన్ని మనం చేస్తున్నాం. దయచేసి మిత్రులారా, ఇదే విధంగా ఏదైతే ఆల్ ఇండియాలో కూడా ఇప్పుడు చెప్పారన్నమాట, మన వాళ్ళు ఇప్పుడు చాలా ఎదుగున్నారు. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో జరగబోయే రాష్ట్రాల్లో గెలుపు ఓటంలో తెలంగాణ కాదు, తెలంగాణ, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రదేశాలు ఏదైతుందో గెలుపు ఓటం నిర్ణయించేది ఉండాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ కు బీజేపీ కోరుతున్నాం, మాకు తగినంత ప్రాతినిధ్యం ఇవ్వాల్సింది. ఇయ్యే పక్షాలుగా మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాం. అదేవిధంగా మరి బీసీపీ నుంచి బీసీఏ అని ఎక్కువ చెప్తున్నాము. కానీ నేను మన నరేంద్ర మోడీ గారితో విన్నపించేది ఏమంటే ఒకే రిజర్వేషన్ అంటున్నాను, ఒకే ఆధార్ కార్డు అంటున్నాడు, ఒకే జీఎస్టీ అంటున్నాడు. అయ్యా మరి మాకు కూడా ఒకే రిజర్వేషన్ చెయ్యి. ఆ ఇండియాలో కూడా ఏదైతున్నారో మా వాళ్ళు ఎస్టీగా బీసీగా ఎస్సీగా మాకు మాత్రము ఎస్టీలలో జాయిన్ చేయమని చెప్తున్నాము. దేని పక్షాన ఇక్కడ చంద్రశేఖర్ గారు చెప్తున్నాము, దయచేసి కొందరు మీరు ఆర్డినెన్స్ తెచ్చి మా ముద్రాలను బీసీడీలో చేస్తారా మరి. అదేవిధంగా మాకు ఒక మన సపరేట్ కేటగిరీలో దాన్ని చేయండి, లేదంటే మాకు ఒక 20,000 కోట్లతోటి మాకు ఒక ముద్రాన్ని నిధి మాదిరి ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్నారో ముద్రాల నిధి ముద్రాల వేదిక ఉన్నది, ముద్రాలకు మన కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా కూడా ఇక్కడ చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏ పార్టీ అయితే మమ్మల్ని విస్మరిస్తుందో వారిని మాత్రం తప్పకుండా మేము పుస్తకాలు చేస్తాము. మరి అదేవిధంగా ఈ రోజు అయితే మన పెద్దలు ఇప్పుడు పెద్దల వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఇప్పుడు రావాలి, ఒకసారి మన పూర్తిగా నేను అభినందిస్తున్నా. మన వాళ్ళు పార్టీలు ఏవైతేది, సంఘాలు ఏవైతేది, మన జాతి బిడ్డ కదా అని చెప్పి ముందుకు వచ్చారు. నిన్న ఒక పత్రిక మిత్రుడు 22 తారీఖు నాడు ఇవాళ బండి అజయ్ ముదిరాజ్ అమరవీరుల శోభా ముద్రాబాద్ కూలబెడుతుంటే ఆ కవర్ చేస్తున్నాడు యూజర్, ఆ మైనార్టీ నువ్వు ఎవరా ఎందుకు కూలబెడుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు అని కవిసిరెడ్డిని అడిగితే ఆ తమ్ముడు యూజర్ అది వీడియో ఇస్తున్నాడు. ఆ తీసినటువంటి వీడియో తీసిన కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకుపోయి చిత్రహింసలు చేసి కొట్టు అన్న తీసిన నాని డిలీట్ చేస్తా అంటే నువ్వు ఏం తోలిగా అని అంటే నువ్వు ముదిరాలంటే అరే ముదిరాలు దాన్ని కూడా కాదు ఇష్టమైన బుద్ధి తిట్టి నీ రాష్ట్రంలో ఉన్న ముదిరాలంతా కాక తప్పుడు మాట మాట్లాడి ఇంకో మాట మాట్లాడి ఎవరి అరే ఈటల రాజేంద్రని గెలిపిస్తామా మీరు? బిడ్డ ఈటల రాజేంద్రని చంపడానికి 20 కోట్లు సంపాదించినాం. మీ ఈటల రాజేంద్ర ఉన్నాడు
ఇవన్నీ చూసిన తర్వాత నేను చరిత్ర చదివినప్పుడు ఓనాడు మా భూపతంగా లాంటి వాళ్ళు జగన్ లాంటి వాళ్ళు చెప్పేవారు, అరే తోలమంగళ కింద పాంచాల రాజ్యాలను పరిపాలించిన ముదిరాజు ఇలా తరాలు పట్టుకొని తిరుగుతున్న రోడ్ల కొన్న అన్నప్పుడు మాకు రేషం వచ్చడం బిడ్డ అన్ని కులాల కన్నా అత్యధిక జనాభా కలిగిన కులం మాది. తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం పెట్టుకున్న ఈ రాష్ట్రానికి బండిగారు ముదిరాజు ముఖ్యమంత్రి అయితే బాగుండని ఈ రాష్ట్రం ఎదురు చూస్తుంది, అన్ని కులాలు ఎదురు చూస్తున్నాయి. నేను వేరే విషయంలోకి వెళ్ళగానే 1952 నుండి 2021 వరకు తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్ లో డ్రైవర్స్ అండ్ క్లీనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం హోరాహోరీగా జరిగాయి. మొత్తం ఓట్లు 425 ఉండగా ఎన్నికల బరిలో నిలిచిన ఎంఏ మహమూద్, షేక్ రావల్, ఎండి షేర్ అలీ, మహమ్మద్ జాహూర్ 158 ఓట్లు రావడం జరిగింది. ప్రత్యర్థి మహమూద్ కు 85 ఓట్లు కాగా 75 ఓట్ల మెజారిటీతో జాహూర్ గెలుపొందారు. తాండూరు లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించిన మహమ్మద్ జహూర్ ను ఘనంగా సన్మానించారు. జహూర్ తో పాటు బరిలో ఉన్న ముగ్గురిని కలిసి అందరూ కలిసిమెలిసి డ్రైవర్స్ మరియు లారీ క్లీనర్స్ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. వారి ముఖ్య సమస్యలైన ఆర్టీఓ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ విషయంలో ఎమ్మెల్యే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆర్టీఓకు ఫోన్ చేసి వారి సమస్యలను వివరించారు. ఎవరికైనా అనుకోని సంఘటనలు జరిగితే వారి కుటుంబ పోషణ కోసం 10 లక్షల ఇన్సూరెన్స్ ప్రీమియం తనే భరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రత్యర్థి మహమూద్ తమకు ఓటు వేసిన లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. మన ఎలక్షన్ వచ్చి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో 421 మంది ఓటర్స్ ఉంటే 380 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 80% పోలింగ్ రికార్డ్ అయింది. దాంట్లో జహూర్ భాయ్ 158 ఓట్లు 50% ఓట్స్ ఆయన సెక్యూర్ చేసుకున్నాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జహూర్ భాయ్ సన్మానం చేస్తారు. పండుగ రావాలి కానీ पूरी में देखो आपके మేజర్ ఇష్యూ ఉంది. ఏం చేస్తారంటే క్వాలిఫికేషన్ తీసేసారు.
అయినా కూడా పెద్ద ప్రాసెస్ ఉంది. దాంట్లో బ్రోకర్స్ వాళ్ళు వచ్చి 15,000 ఛార్జ్ చేస్తున్నారు. 20,000 సార్. 20,000 సార్. అసోసియేషన్ నుంచి మీకు రిక్వెస్ట్ అన్న, వాళ్ళు తీసుకొచ్చి అన్అఫీషియల్ ఇక్కడ క్యాంప్ తెచ్చి పెట్టి మన దగ్గర ఆఫీస్ ఉంది కదా, వాటి ఆఫీస్ ఇక్కడ క్యాంప్ పెట్టి అక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళు మాట్లాడుకుని రేట్స్ చేసినారు. తాండూరులో లైసెన్సెస్ బాగా ఇబ్బంది అవుతుంది. మేజర్ డ్రైవింగ్ ప్రొఫెషన్కి బాగా ఉన్నారు చాలా మంది. అయితే ఇక్కడ లైసెన్సెస్ తీసుకోవాలన్నా దేవుడు ఉంటున్నా ఆన్లైన్ సిస్టమ్ పెట్టాక మంచిగా పెడతాయి కదా అప్లికేషన్స్. అవును ఓకే. సరే అన్న, ఓకే ओके थैंक यू। लोग प्लान कर तुम बोल रहे हैं वो स्लॉट सिस्टम रहता है वो स्लॉट सिस्टम ऑनलाइन रहता तो मुश्किल होता है यार। मैं बोला अभी तो आई नीड टू प्लान करते हैं यहाँ से थोड़े लोगों को जिम्मेदारी देके ऐसा करेंगे मुझे बोले उन्होंने आप लोग जाके मिलिए गोपाल भी आके जाके मिल के इसका एक सोल्यूशन निकालेंगे। ठीक है చాలా మంది మనకి ఏమవుతుందంటే మనం ఫ్రీలో అవుతే మనం సరిగ్గా వస్తామో రాదో మనకు తెలియదు సాయంత్రం వరకు. అందుకని ఎమ్మెల్యే గారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఫ్యామిలీకి ప్రతి డ్రైవర్కి 10 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పియమని చెప్పేసి మనం అడుగుతున్నాం. దానికి సంబంధించి ప్లాన్ కూడా మన రఫీక్ భాయ్ ఉన్నాడు, యాసిర్ ఇద్దరు కలిసి సార్ట్ అవుట్ చేసి తీసుకుంటే దాని ప్రీమియం ఏదో అలానే పే చేసేస్తాడు. 10 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా अभी जो दो डिमांड आप जो भी करें, एक लाइसेंस लेने में बहुत मुसीबत वाली बनी। मैं अभी हमारे आरटीए से बात किया हूँ, उनके पास आपके बॉडी और हमारे गोपाल आप लोग जाके मिलेंगे तो उसका एक सोल्यूशन निकालेंगे ताकि यहाँ पर जो भी ड्राइविंग प्रोफेशन के लिए जाने चाह रहे उनके लिए लाइसेंस लेने में सहूलत करवाने के लिए कुछ पूरा कोशिश करेंगे। और दूसरा चीज़ आप लोग जो ड्राइविंग प्रोफेशन में हैं उन लोगों के लिए जो ट्रांसपोर्ट में काम कर रहे हैं और जो ड्राइविंग प्रोफेशन में उनको उन लोगों के लिए एक्सीडेंटल इंश्योरेंस पॉलिसी हम खुद प्रीमियम भर के दिलाएंगे बोल के मैं और ये इलेक्शन में जीतने के प्रेसिडेंट जवाहर साहब को मैं तहे दिल से जौहर भाई को मैं तहे दिल से कंग्रेचुलेशन मुबारकबाद दे रहा हूँ। और आप सब ड्राइवरों के लिए आप दिल लगा के काम करिए, उनके जो भी मुश्किल है जो भी मुसीबत है और उनका जो भी रिक्वायरमेंट है आप हमारे पास बताइए, हम आपके साथ हैं जरूर। आने वाले दिनों में भी आपका साथ देंगे, आपका जो भी काम रहेगा हम करेंगे बोल के आपसे बोलते हुए फिर एक बार आपको मुबारकबाद देते हुए ऐसे ही मिलजुल कर सब लोगों के तरक्की के लिए अपन सब मिलके काम करेंगे। हमारे इम्तियाज भाई की सबकी फोटो तो आगे नहीं आती, सब लोग मिलके रहिए। अभी इलेक्शन हो गया, सब लोग मिलके काम करें जी। क्या बोलने के बाद सब लोग मिलके रहिए, अच्छा काम करें। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। मेरे तमाम ड्राइवर भाई और किन्नर छोटे बड़े भाइयों से मैं सलाम अर्ज़ कर रहा हूँ और तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ जो मेरा साथ दिए हैं।
मेरे को जो 81-83 जो मेंबर मेरा साथ दिए हैं उन तमाम भाइयों का मैं शुक्रगुज़ार हूँ और इंशाअल्लाह ताला अल्लाह आपके हर मुश्किलात को आसान करे, जो मेरे हक़ में काम करे, मेरे को अपना हक़ रह के वोट दिलाए। मैं आप सबका शुक्रगुज़ार हूँ कि जब भी जैसे भी हाल में आप मेरे को याद करेंगे मैं आपके सामने आऊँगा और जो मेरे भाई साथ नहीं भी दिए सो भाइयों के लिए भी मैं हमेशा अवेलेबल रहूँगा, उनका साथ भी दूँगा। लेकिन खुसूसी मेरे भाइयों के साथ मैं ये गुजारिश करने के लिए आज वीडियो बना के डाल रहा हूँ कि मेरा जो साथ दिए मैं उनका अल्लाह को हाजिर नाजिर रख के शुक्रगुज़ार हूँ। आप सबका शुक्रगुज़ार हूँ, छोटे और बड़े भाइयों का। इंशाअल्लाह ताला अल्लाह आगे अगर मौका दिया, हयात अगर बख्शा तो मैं आपके खिदमत में हाजिर हो जाऊंगा और आपकी हर मुश्किलात को मेरे मुश्किल बन समझकर मैं सामने लड़के अपने मुश्किल को हल करूंगा। ये जो मौका दिए, मेरे को ऊंचा रुतबा दिए और सेकंड पोस्ट पे मेरे को लेके आइए, मैं बहुत बहुत खुश हूँ। हार मेरी नहीं हुई, मेरी जीत हुई, क्योंकि मेरे को एक डिपॉज़िट भी आप ठहरा करें तो ये मेरे लिए बहुत बड़ी बात है और अल्लाह ताला की तरफ से भी मेरे बहुत बड़ी नेमत हुई कि मैं हारिया बोल के मायूस नहीं हूँ। और आप सबसे बोल रहा हूँ कि आप भी मायूस मत हो जाओ, ताकि आपकी भी जीत हुई, क्योंकि आप सेकंड पोस्ट पे है। जीत मेरी नहीं, मेरे भाइयों की है और सेकंड पोस्ट पे मैं नहीं, मेरे भाइयाँ आए सो है। मैं आपका दिल से शुक्रिया अदा कर रहा हूँ और अल्लाह से दुआ करूँगा अल्लाह ताला आपकी हर मुश्किलात को आसान करे। सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल में। अस्सलाम वालेकुम, खुदा हाफ़िज़। ఆదివారం కావడంతో తమ పిల్లల కోసం తల్లిదండ్రులు తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ముందు పిల్లలను కలవడానికి పడుగాపులు కాశారు. ప్రతి రెండో శనివారం మాత్రమే రావాలి, కానీ తెలియక ఈ ఆదివారం కూడా రావడంతో పాఠశాల నిర్వాహకులు విద్యార్థులను కలవడానికి తల్లిదండ్రులకు అనుమతించలేరు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల కిలోమీటర్ల నుండి తమ పిల్లల కోసం వస్తే కనీసం చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన రిక్రూట్మెంట్ లో పాస్ అయిన విద్యార్థులను అడ్మిషన్ కోసం వచ్చినా ఆ విద్యార్థులను కూడా అడ్మిషన్ తీసుకోవడం లేదని విద్యార్థులు వాపోయారు. అధికారుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇతర గురుకుల పాఠశాలలో ఇలాంటి సమస్య లేదు, కేవలం ఈ పాఠశాలలోనే తమను ఎందుకు ఇలా పిల్లలతో కలవకుండా మాట్లాడకుండా అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తాండూరు రెసిడెన్షియల్ స్కూల్, ఇది TSPSC అయితే ఇక్కడ ఏదో గొడవ నడుస్తుంది. సమస్య ఏమన్నది? అంటే ఇక్కడ వారం కోసం కలనియరా? అలా లేదంటే లోపల కలోనే లేదంట. వారం వారం లేదా? మళ్ళీ ఎప్పుడు రావాలంట? సెకండ్ సాటర్డే మాత్రమే అలా ఉంటుంది, నెలకు ఒకటేసారి. అయితే మీ పిల్లలు, వీళ్ళ పిల్లలు కొత్తగా ఇప్పుడే జాయిన్ అయ్యారు 5th క్లాస్లా. అయితే వాళ్ళు ఏడుస్తారు ఏదో ఏదో అని చెప్పి వాళ్ళు బెంగపడతారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఒక 20-30 ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చినాయి వాళ్ళ పిల్లలను కలవడానికి. అయితే వాళ్ళు కలవనివ్వడం లేదు. పురుగులు వస్తున్నాయి. ఇక్కడ రా తమ్ముడు, చెప్పు చెప్పు. అన్నంలో పురుగులు కూడా వస్తున్నాయి. చార్లా అంటే వేరే బొద్దింకలు అవి వస్తున్నాయి. బాత్రూమ్లు కూడా క్లీన్ లేవు. శానిటైజేషన్ ప్రాబ్లం కూడా ఉంది. అన్నంలో కూడా పురుగులు వస్తాయని చెప్తున్నారు వీళ్ళు తల్లిదండ్రులు. వీళ్ళందరూ వీళ్ళ పిల్లలను కలవనివ్వడం లేదని వాళ్ళు కూడా బెంగపడుతున్నారు. అయితే పిల్లలు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ అయింది కనుక అప్పుడప్పుడు మేము వచ్చి చూడాలని అనుకుంటున్నాం, కానీ అది కేవలము సెకండ్ సాటర్డే రోజు మాత్రమే వీళ్ళని కలవనిస్తారంట. తక్కిన ఎప్పుడు కలవనివ్వరంట. వీళ్ళు గేట్ ఎక్కి అక్కడ తిరిగి వాళ్ళ పిల్లలు కనిపిస్తారేమో అని చూస్తున్నారు. అదిగో చూడండి అక్కడ, అదిగో వాళ్ళు ఆ గేట్స్ అందులో నుంచే మాట్లాడుతున్నారు. చెప్పండి తల్లి. బాత్రూమ్ సరిగా లేవు చెప్పేసి. అయితే మీకు సెకండ్ సాటర్డే అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేదా? సెకండ్ సాటర్డే రోజే రావాలని లేదా? మీకు అసలు చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు ఈ విషయం. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు వాళ్ళు.
ఈ రోజు చెప్పిర్రట. అందుకే వాళ్ళు తెలియకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారు కనుక ఈ రోజు ఒక్కరోజైనా వాళ్ళను కలవరిస్తే మంచిగా ఉంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. స్పందించాలి, యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాలని కోరుకుంటున్నారు. చెప్పుదాలు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ర్యాంక్ వచ్చిన వాళ్ళని కూడా ఇద్దరిని జాయిన్ చేయడానికి ఇక్కడ వచ్చిండ్రు, కానీ వాళ్ళను కూడా లోపలికి అనుమతించడం లేదు. ఏడున్నర పిల్లలు వాళ్ళు ఇక్కడ రండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? జాయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? దా ఇక్కడ రా, దా బిడ్డ ఇక్కడ రా. కానీ వాళ్ళని లోపలికి అలౌ చేసుకోవడం లేదు. రాకొచ్చిందా? ఎందుకు భయపడుతున్నట్టున్నారు? ఎంత వాళ్ళు వీళ్ళపై ప్రెషర్ వేసినో తెలుస్తుంది. వాళ్ళు భయానికి దగ్గర కూడా వస్తలేరు వాళ్ళు. అయితే నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ప్రిన్సిపాల్ వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకు ప్రాపర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కేవలం 2వ శనివారం మాత్రమే రావాలని, అది ఈ రోజే తెలిసింది వాళ్ళకు. అయితే ఈరోజు ఆదివారం అని చెప్పి దాదాపు చాలా మంది వచ్చారు ఇక్కడ కలవడానికి. మమ్మల్ని కలవనిస్తే చాలా మంచిగా ఉంటుందని వాళ్ళ పిల్లలకు నచ్చజెప్పి మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? చెప్పు బిడ్డ, ఇక్కడ చెప్పు బిడ్డ ఏంటో ఇక్కడ కెమెరా ఇక్కడ జరుగు వాళ్ళని టార్చర్, పిల్లలను టార్చర్ చేస్తున్నారని తెలియవచ్చింది. ఇక్కడ చెప్పనీయకొచ్చారు. అది ఏ విధమైన విషయాలు కూడా బయటికి పొక్కకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారని మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏదో పెద్ద స్కామే నడుస్తున్నట్టు పెద్దగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మాట్లాడుతున్నామా? ఏం బిడ్డ? ఏం లేదంట, ఆమె ఏం చెప్తలే. అంతగా భయపెట్టేసారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే ఈ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే బాత్రూమ్స్ కానీ అది మరి క్లీన్ లేవు, మరి ఇంకా తిండి కూడా సరిగా లేదు, పురుగుల అన్నము ఇలా పెడుతున్నారని చెప్తున్నారు. మరి అందుకేనా వీళ్ళు లోపలికి అనుమతించడం లేదని వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందుకు విద్యార్థి సంఘాలు అధికారులు స్పందించి విద్యార్థి సంఘాలు అధికారులు స్పందించి ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. తీసుకురా తాండూరు మున్సిపల్ కమిషనర్గా ఏప్రిల్ 3న బాధ్యతలు చేపట్టిన శంకర్ సింగ్ బదిలీ అయినట్లు సమాచారం. ఆయన స్థానంలో కొత్త కమిషనర్గా షఫీవుల్లా రానున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా కమిషనర్ శంకర్ సింగ్ పై వివిధ ఆరోపణలు వచ్చాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం, అవినీతి, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం, ప్రజావాణిని నిర్వహించకపోవడం, కౌన్సిలర్లకు ఎదురు తిరగడం వంటి విమర్శలు ఉన్నాయి. దీనిపై నేరుగా సిడిఎంఏకు ఫిర్యాదులు వెళ్లినట్లు గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన స్థానంలో మెహ్మాలో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న షఫీవుల్లాను నియమించినట్టు తెలిసింది. బషీరాబాద్ మండల పరిధిలోని జీవని గ్రామంలో తాండూర్ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు గౌరవ న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శివలీల ఆధ్వర్యంలో మండల న్యాయ సేవా అధికార సంస్థ తాండూర్ న్యాయ విజ్ఞాన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ మండల పరిధిలో మారుమూల జీవని గ్రామాన్ని ఎంచుకొని ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు, గ్రామ పెద్దలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్య వివాహాలు, సమాచార హక్కు చట్టం, పోలీస్ వ్యవస్థ, భూముల కొనుగోలు, రెవెన్యూ వ్యవస్థ, చైల్డ్ లైన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శివలీల మాట్లాడుతూ చిన్న పిల్లలతో పని చేయించకూడదని, నేటి బాలలు రేపటి పౌరులు అని, అందుకు వారిని బాగా చదివించాలని, మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేయవద్దని, వారి చదువు సమాజానికి ఎంతో తోడ్పడుతుందని, లైంగిక దాడులు జరిగితే
జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం జీవని గ్రామంలో వెలిసిన శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షులు మఠం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు నర్సప్ప, ఎంపీపీ కరుణ జయప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవనీత సుదర్శన్ రెడ్డి, ఉప సర్పంచ్ జగదీష్, ఎస్ఐ వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు పాశం రవికుమార్, కె శ్రీనివాస్, శివకుమార్, పి చంద్రశేఖర్, సుదర్శన్, కె రవీందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్ రెడ్డి, మునీందర్ రెడ్డి, వీరారెడ్డి, నర్సిరెడ్డి, రాములు, భీమప్ప, అంజిలప్ప, గ్రామ పెద్దలు, వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వచ్చాక నేను పిల్లల్ని చూసి ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవేర్నెస్ అండ్ ఆల్ పేషెంట్గా కూర్చొని వాళ్ళు వింటున్నారు. అండ్ బార్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్కి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. అండ్ మీకు చాలా అవేర్నెస్ ఇచ్చారు సార్ రిగార్డింగ్ లీగల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్. అండ్ మెయిన్గా నేను చెప్పాలనుకున్న టాపిక్ ఏంటంటే అబౌట్ చిల్డ్రన్ అండ్ చైల్డ్ లేబర్. ఇక్కడికి వచ్చాక నేను చూస్తున్నాను ఇక్కడ చాలా బిజినెస్ ఏరియా తాండూర్ అండ్ స్టోన్ పాలిషింగ్ షాప్స్ అండ్ ఆల్. అక్కడ చాలా చిన్న పిల్లలతో పని చేస్తున్నారు అని. సో అది జరగొద్దు. అది అట్లాంటివి కాంపౌండబుల్ కూడా చేయట్లేదు. మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. బికాజ్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్. ఈ సొసైటీ మంచి పీస్ఫుల్గా కామ్గా నడుస్తుందంటే ఈ లా అండ్ ఆర్డర్ వల్లనే. సో వాళ్ళని మంచిగా చదివించాలి. అండ్ చైల్డ్ మ్యారేజెస్ కూడా అసలు ప్రోత్సహించవద్దు. మీరు వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ అది ఏ విధమైన భయం లేకుండా సార్ అన్నట్టు మీరు ఇక్కడ నుంచి వేరే తాండూరుకి వెళ్ళడానికి దానికి అని భయపడుతుంటారు పిల్లల్ని పంపించడానికి. ఇప్పుడు అన్ని హెల్ప్ లైన్స్ అవైలబుల్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్గా ఉంటారు. మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేస్తారు. సో పిల్లల్ని చదివించడం అండ్ వాళ్ళని లీగల్ కమ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాను. 0 to 8 పిల్లలకు సంబంధించి లీగల్ ఇష్యూస్ అలాంటివి ఉన్నా కూడా మేము వాళ్ళకు సపోర్ట్గా ఇస్తుంటాము. ఇంతకుముందు చాలామంది న్యాయవాదులు చెప్పడం జరిగింది. పిల్లలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ముఖ్యంగా పాక్సోకి సంబంధించి లైంగిక దాడులు కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, అలాగే ఇల్లీగల్ ఆప్షన్ కేసులు కావచ్చు, కిడ్నాప్ కేసులు కావచ్చు, ట్రాఫికింగ్ కేసులు కావచ్చు. అంటే ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన కేసులు చాలా ఉన్నాయి. పాక్సో కేసులో కూడా మన 2012లో వచ్చింది. అలాగే మన చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006లో వచ్చినటువంటి చట్టాలకు అనుకూలంగా మనం పనిచేస్తున్నాం. కానీ మన తెలంగాణ లోపల మన వికారాబాద్లో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ లోపల మన చైల్డ్ మ్యారేజ్ తెలంగాణలో వికారాబాద్ టాప్గా ఉంది. కాబట్టి దానికి సంబంధించినందుకు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే కనుక మన చైల్డ్ మ్యారేజ్ పూర్తి స్థాయిలో మనం దాన్ని ఆపగలుగుతాం. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు వాళ్ళు తెలుసుకున్నారు గారు అందరూ సన్మాన కార్యక్రమం ఉన్నారు కాబట్టి మునందరెడ్డి సాబ్ అందరికీ గ్రామంలో లీగల్ లా అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమానికి ఇచ్చేసిన మన హానరబుల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జస్టిస్ మేడం గారికి మరియు సర్పంచ్ గారికి, దశరథ సర్పంచ్ గారికి, మరియు జెడ్పీటీసీ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, సీనియర్ లాయర్స్ అందరికీ, పిల్లలకి, స్టూడెంట్స్కి, ప్లస్ వాళ్ళకి అందరికీ నమస్కారాలు. నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. రోజు ఈ కార్యక్రమం పెట్టడం పబ్లిక్లో కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే నేను 2000 లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గురించి ఎప్పుడు కూడా పెట్టలేదు. నిజంగా ఇటువంటి కార్యక్రమం మరి ఇంకా ఎన్నో పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. ఎందుకంటే ఇప్పుడు మాల్మూల గ్రామంలో చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఒక పెద్ద ఇష్యూగా చేసి కంప్లైంట్ ఇచ్చి కోర్టు వరకు పోవడం జరుగుతుంది. అట్లా కాకుండా చిన్న సమస్యలు ఉన్నా కూడా మనం సమన్వయంతో ఉండి సూచనలు సలహాలతో మనం గ్రామ పంచాయతీలో ఉండి ఇటువంటి చిన్న సమస్యలు మనం సాల్వ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కంప్లైంట్ కానీ కోర్టు కానీ ఇటువంటి మనం వెళ్ళడంతో మంచి అవగాహన కల్పించి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిన న్యాయవాదులందరికీ నా ధన్యవాదాలు. అలాగే న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమాన్ని మా గ్రామంలో చేయడాన్ని చాలా సంతోషిస్తున్నాను. అలాగే న్యాయమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను.
శనివారం యాలల మండలం జుంటుపల్లి శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో బీఆర్ఎస్ నాయకులు చాంద్ పాషా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ హాజరయ్యారు. తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎమ్మెల్యేగా, మంత్రిగా మహేందర్ రెడ్డి మరియు 3 సార్లు జెడ్పీ చైర్మన్ గా తాను అభివృద్ధి కోసం కృషి చేశామని అన్నారు. పట్నం బ్రీనిష్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడతామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ఎవరైనా మా అభిమానుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. అన్నదానం చేసిన చాంద్ పాషాను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, పిఎస్సి చైర్మన్ రవి గౌడ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోటిక విజయలక్ష్మి, సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, యాలాల్, బషీరాబాద్, తాండూర్ పెద్దెముల్, తాండూర్ పట్టణ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళలందరూ ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకుంటారని జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి అన్నారు. యాలల మండలం జుట్టుపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, వివిధ గ్రామాల మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని గోరింటాకును పెట్టుకున్నారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పట్ల మహిళలకు శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచిదని జెడ్పీ చైర్మన్ తెలిపారు. సోమవారం నుండి 10 రోజుల పాటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించే యాగాలు చాలా పవిత్రమైనవని, తాండూరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ యాగాన్ని చేస్తున్నారని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు. అతిరుద్ర యాగ కార్యక్రమాన్ని రోహిత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు రేపటి నుంచి. కాబట్టి దీంట్లో
భక్తులందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించుకున్నాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ యొక్క యాగం, ఈ యొక్క పూజ, ఇంత పెద్ద పూజ దేశంలో ఎక్కడ కూడా కాలేదు. కేవలం తాండూరులో మన రోహిత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క యాగం ఎమ్మెల్యే కోసమో, టీఆర్ఎస్ పార్టీ కోసమో, వ్యక్తుల కోసమో కాదు. ఈ యాగం యావత్ తాండూరు ప్రజల కోసం, రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, వ్యాపారస్తుల కోసం, మహిళా యువతులకు ఉద్యోగాలు రావనే ఆలోచనతోటి ఈ విధంగా రోహిత్ రెడ్డి గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తాండూరు ప్రజలందరూ కూడా హర్షించి, మరి అందరూ కూడా ఒక దీవెనలు ఈ యొక్క తాండూరు ప్రజలపై ఉండాలి. ఆ భగవంతుని ఒక దర్శనం చేసుకొని అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు, అన్ని అరేంజ్మెంట్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి తాండూరు ప్రజలందరూ కూడా, తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క యాగంలో పాల్గొనాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో జూలై 3 నుండి 13 వరకు నిర్వహించే శ్రీ రాజశ్యామల శతచండీ సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం చాలా పవిత్రమైనదని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం తాండూరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అని శ్రీకాకుళం కామాక్షి పీఠం అర్చకులు వి వెంకటమూర్తి తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెంకటమూర్తి సిటీ కేబుల్ తో తెలిపారు. తర్వాత మన రోహిత్ రెడ్డి గారు ఈ యొక్క శ్రీ రాజశ్యామల శతచండీ సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగ, ఈ యొక్క యాగాన్ని, ఆయన మహత్తరమైన యాగాన్ని ఆయన తలపెట్టారు. ఇది లోక కళ్యాణార్థం జరుగుతోంది. మన తాండూరు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కూడా ఎప్పుడుగా ఏ కాలంలో సకాలంలో వర్షాలు పడుతూ, తర్వాత పశు అంతా కూడా అందరూ కూడా బాగుండాలని చాలా మహత్తరమైన కార్యక్రమం ఇది. 3వ తారీఖు నుంచి, ఈ నెల వచ్చే నెల జూలై 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతుంది. 13వ తారీఖున మహాపూర్ణావతి. కాబట్టి మన రోహిత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మన లోక కళ్యాణార్థం చేస్తున్నారు. ఈ యొక్క శ్రీ రాజశ్యామల అంటే రాజ్యాధికారం. ఫస్ట్ మనము ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరి చేత అయినా మనం ఏదైనా పని అవ్వాలి, ఎవరి కోసమైనా మనం మాట్లాడాలి, వాళ్ళు మన మాట వినాలి అంటే రాజశ్యామల చేయాల్సింది. రాజ్యశ్యామల, శ్యామల అంటే చక్కటి వర్ణం, తెల్లటి వర్ణం అన్నమాట. అమ్మవారు రాజ్యాధికారాన్ని ఇచ్చేది ఆవిడే. ఈ శతచండీ అంటే ఏంటంటే 100 చండీ, 100 చండీ అన్నమాట. ఇది ఏంటంటే మన రోహిత్ రెడ్డి గారు ఎలా చేపిస్తున్నారంటే, అందరూ కూడా శతచండీ పారాయణ చేసి దానికి ఏక హోమాన్ని చేస్తారు. కానీ మనం చేయబోయేది ఏంటంటే, సంకల్పించే విధానం ఎలా ఉందంటే 100 హోమం, 100 పారాయణ. అంటే 108 పారాయణ, 108 హోమం. రోజు కూడా సాయంత్రం చండీ హోమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యొక్క విశేషం, అమ్మవారి యొక్క విశేషం ఏంటంటే, అసలు అమ్మవారి యొక్క రూపమే మనం దశమహావిద్య, వనదుర్గ అమ్మవారు అన్నమాట. మహావిద్యలో ఎలా ఉంటుందైతే అమ్మవారు 10 భుజాలతో 18 భుజాలతో ఉంటారు. చండీ అమ్మవారు 10 భుజాలతో ఉంటారు. రూపాలు ఎన్నైనా ఒక్కటే. కాబట్టి ఈ యొక్క శతచండీ చేయడం వల్ల విశేషం ఏంటంటే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యం. మన ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నాం, అనారోగ్యాలు వస్తున్నాయి మనకి ఎప్పటికప్పుడు. ఈ యొక్క అనారోగ్యం ఏది రాకుండా ఆరోగ్యం అంతా కూడా ఉండాలని చెప్పి ఈ యొక్క శతచండీ కార్యక్రమాన్ని మన రోహిత్ రెడ్డి గారు తలపెట్టారు. మన ఈ యొక్క సంకల్పం కూడా చాలా విశేషంగా చేశారనమాట. ఇంకా దీంతో పాటు సౌరము అనగా ఏంటి అంటే, సౌర లక్ష్మీ సుదర్శన. సాక్షాత్తు మనకి సౌరము అనగా సూర్య భగవానుడు. అరసవెల్లికి హర్షవెల్లి ప్రసిద్ధి. స్వామి మనకు రోజు కూడా తెల్లవారి సాక్షాత్కరించేది భగవంతుడు సూర్య భగవానుడు. ఆయువు ఆరోగ్య ప్రదాత. అన్నీ ఉండాలి, మనకి ఆరోగ్యం కూడా ఉండాలి. ఆ ఏది లేకపోయినా మనకి కష్టమే. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యం కోసం
ఈ యొక్క సూర్య నమస్కారాలు ప్రతిరోజు కూడా మన యాగశాల నుండి జరిగే విధానంగా మన అర్చకులు చేస్తారు, వేద పండితులు అందరూ కూడా. తర్వాత అరుణ విధానంగా రోజు కూడా హోమం ఉంటుందన్నమాట. అరుణ విధానంగా రోజు కూడా హోమం ఉంటుంది. తర్వాత లక్ష్మి ఆరోగ్యం ఉన్నది, ఆయుష్ ఉన్నది. అమ్మవారిని పూజ చేస్తే మనకు ఆయుష్ ఇస్తుంది, రాజశ్యామలం చేస్తే మనకి అధికారాన్ని ఇస్తుంది, ఎక్కడికి వెళ్ళినా మన పని ఈజీగా సఫలీకృతం జరిగేటట్టుగా చేస్తుంది. చండీ అమ్మవారిని చేస్తే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది, శత్రునాశనాన్ని చేస్తుంది, శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేస్తుంది. సౌరం అనగా ఆరోగ్య ప్రదాత ఆయన. తర్వాత మనకి లక్ష్మి ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, కానీ మనకి డబ్బులు కూడా కావాలి కదా, మరి అన్నీ ప్రియాలి. శ్రియం పుత్రస్య దేహిమే అంటాం కదా, శ్రియం. కాబట్టి మనకి శ్రియం అనగా లక్ష్మి, డబ్బులు కావాలి కాబట్టి దానికోసం లక్ష్మి అంటే అలక్ష్మి అప్రాప్తి, లక్ష్మి నాశనం అయిపోయి లక్ష్మి రావాలి, స్థిరలక్ష్మి స్థైర్యలక్ష్మి మనకి కావాలి. కాబట్టి ఈ విధానంగా మనం లక్ష్మీ హోమం చేపిస్తాం. ప్రతిరోజు కమలాలతో హవనం జరుగుతుంది. కుంకుమ పువ్వు విశేషమైనటువంటి హవనాలు ఉన్నాయండి, చాలా విశేషంగా ఉంటుంది హవనాలన్నీ కూడా. ఈ యొక్క నెక్స్ట్ సుదర్శన హవనం అనగా శత్రునాశనం. స్వామి నృసింహ అవతారం, లక్ష్మీ సుదర్శనం స్వామి. కాబట్టి ఈ యొక్క సుదర్శన హోమం అనేది చాలా శత్రు నాశనం కోసం అన్నమాట. శత్రువుల యొక్క నాశనం. శత్రువులు అంటే ఎవరండి? బయట ఎవరో శత్రువులు అనుకోకండి, మళ్ళీ మనలో ఉండేటటువంటి అహంకారం కానీ ఇంకోటి కానీ మన శత్రువులు అన్నమాట. శత్రునాశనం అంటే మనకు మనం పెరుగుతున్న కొద్దీ మనలో అహంకారం పెరుగుతుంది కదా, అదే శత్రువు ముందు మనకి. దాన్ని జయించే విధానంగా ఇంత పెద్ద విధానంగా మనకి సుదర్శనం చేస్తాం. సుదర్శన సహిత అతిరుద్రం అన్నమాట. అతిరుద్రము అనగా ఏంటంటే అతిరుద్ర మహాయాగం. అతిరుద్రము అనగా ఏంటంటే రుద్రము, అమ్మవారికి అయ్యవారికి అభేదం. ఎప్పుడైతే మనం ఈ శతచండీ చేస్తున్నామో ఖచ్చితంగా రుద్రహోమం చేయాల్సింది. పార్థివంతో రుద్రాన్ని చేస్తాం మనం. అర్చన రోజు కూడా పార్థివలింగార్చన ఉంటుందన్నమాట. పార్థివము అనగా విశేషమైనటువంటి శ్రేష్టం. అన్ని లింగాల్లో ఏదంటే శ్రేష్టం, పార్థివార్చన శ్రేష్టం. అంటే పార్థివం అనగా మట్టితో పూజ చేస్తే మనకి లాభం ఏంటి? పుణ్యం కావాలి మనకి. ఈ యొక్క కలియుగంలో మనం పూజ చేయడమే అరుదు కదా, కాబట్టి పుణ్యం కావాలి. తక్కువ పని చేసి సూక్ష్మంలో పుణ్యం కావాల్సింది పార్థివార్చన. కాబట్టి పార్థివార్చన రోజు కూడా 365 లింగాలండి. అవి పార్థివంతో పేరుస్తూ ప్రస్తారం ఉంటుంది, శివలింగ ప్రస్తారం అంతా కూడా పేర్చి మన అర్చకులు వేద పండితుల సమక్షంలో రోజు కూడా ఆవరణార్చన చేసి దానికి పూజ చేసి మళ్ళీ స్వామివారికి ఏమొచ్చి అభిషేకం చేస్తారు. విశేష ద్రవ్యాలతో ఉన్నాయి మన ఆ యొక్క విశేష హోమం. అదంతా అభిషేకం అయిన తర్వాత హోమం విశేషంగా ఉంటుంది. మళ్ళీ కూడా దాంట్లో రుద్ర హోమం, ఒక రుద్రం చేస్తే ఎంత పుణ్యమో అలాంటిది 10 రుద్రాలు చేస్తున్నారన్న. 10 మహారుద్రాలు, రోజుకి 21 రుద్రాలు చెప్తారు మన అర్చకులు. కాబట్టి అలా విశేషమైనటువంటి పూజ హవనాలు మనకు ఉన్నాయి. కాబట్టి మన రోహిత్ రెడ్డి గారు ఈ అవకాశాన్ని 11,000 మంది పుణ్య దంపతులకు ఇచ్చారు. కాబట్టి ఇంకా ఆ పుణ్య దంపతులు అందరూ కూడా మనమందరం కూడా అందులో ఉండి మన కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి మంచిగా విజయప్రదం చేయాలని అందులో ఉండడమే మనం చాలా ఉత్కృష్టం. మనం ఏమి చేయాలన్నా సరే అందులో ఉండి యాగంలో ఉండి పాల్గొని మనం చేసుకొని ఉంటే మన చేతుల మీదుగా, అంటే మీ చేతుల మీదుగా చేయడం అనేది ఈ యొక్క రోహిత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు అందరికీ ఏర్పాటు చేశారు. చక్కగా మంచి యాగశాల వేయించారు. అందరికీ కూడా 54 కుండలతో ఎవ్రీడే ప్రతిరోజు కూడా హోమం చేసే విధానంగా ఈ పుణ్య దంపతులు అందరూ కూడా వచ్చి ఎట్ ఏ టైం చేసుకునే విధానంగా రోజుకి వాళ్ళకి కేటాయించారు. చక్కగా నీట్గా ఉంది. ఎవరికి నిర్ణయించినటువంటి కేటాయింపులో అదే కేటగిరీ వైజ్గా ఏ ప్రాంతాల వారిని కేటగిరీ చేశారో ఆ కేటగిరీ వైజ్గా మీరు వచ్చి కూర్చొని అందరికీ సహకరించమని, కమిటీ సభ్యులందరికీ కూడా సహకరించమని
ఎటువంటి ఇబ్బంది ఇది లేకుండా మన అమ్మవారిని కూడా అందరినీ కూడా దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ మన రోహిత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి కోసం మన తాండూరు యొక్క ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట అన్నీ కూడా బాగుండాలి, సకాలంలో వర్షాలు పడాలి, వీటన్నిటికీ కూడా ఆయన ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని యజ్ఞాన్ని యాగాన్ని స్టార్ట్ చేశారు. కాబట్టి మనందరం కూడా అందులో పాలు పంచుకుందాం, అమ్మవారి కృపకు మనం పాత్రలో ఉన్నాం. శ్రీమాత్రే నమః. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.